రైట్ రైట్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి వెంకటేష్ గారు. మనతోటి చీకటి వంశీదీప్ గారు ఉన్నారు, జనసేన పార్టీ నాయకులు. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. రమణాయుడు గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకి అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడాను శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. రమణాయుడు గారు, ఈ రోజు మీరు ఏదైతే చర్చ ఏంటి వంశీ గారు ఎలా చూద్దాం? ఇప్పుడు ఇప్పుడు ఈ అంశం కొలిక్కొచ్చినట్టు కనపడతా ఉంది. ఖచ్చితంగా సార్. ఎందుకనంటే ఇప్పుడు ముమ్మాటికి రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఏ వ్యక్తి మీద, ముఖ్యమంత్రి గారే కాదండి, ఎందుకంటే రాష్ట్రంలో ఏ వ్యక్తి మీద ఇటువంటి భౌతిక దాడులు జరిగినా సరే దాని అందరం కూడా మనం ముక్త కంఠంతో ఖండించాలి. మేము మొదటి నుంచి చెప్తుంది అదే. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో ప్రజల ప్రాణాలకి విలువే లేకుండా పోయింది. రాష్ట్రంలో ప్రజలందరి మీద కూడా ఇదే విధమైనటువంటి దాడులు, దౌర్జన్యాలు అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగింది అని అంటే సరే, గులకరాయితో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరు హత్య ప్రయత్నం చేశారనేది ఇప్పుడు మనకి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అవ్వచ్చు, మీరందరూ కూడా నిగ్గు తేల్చేస్తున్న అంశం. మేము ముందే చెప్తున్నామండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలన చేత రావట్ల. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఈ రోజు వైఫల్యం ఆయన మీద జరిగింది. అందుకే మేము మళ్ళీ ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ మేము నిన్న కలవటం జరిగింది. మా పార్టీ నుంచి ఒక బృందం వెళ్ళేసి, ఎందుకంటే దీనికి బాధ్యులైనటువంటి డీజీపీ గారు అవ్వచ్చు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇంటెలిజెన్స్ చీఫ్ అవ్వచ్చు, అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ గారు, వీరి ముగ్గురును కూడా దీనికి రెస్పాన్సిబుల్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా వీరి మీద భద్రతాపరమైనటువంటి ఈ వైఫల్యం వల్ల వారి మీద చర్యలు తీసుకోవాలి. ముందుగా వారిని విధుల నుంచి తప్పించి నిష్పక్షపాతంగా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఇది మనం చూస్తూ ఉంటే ఈ రోజు మనం బ్రహ్మనాయుడు గారు ఏదైతే ఇప్పుడు మన భారతదేశంలో అవ్వచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద దాడులు ఉన్నాయి. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని 1991 సంవత్సరంలో ఏ విధంగా ఆయన మీద బాంబు వేసి ఆయన బ్లాస్ట్ చేసి అసాసినేట్ ఏ విధంగా చేశారో రాజీవ్ గాంధీ గారిని ఆ విధంగా హత్య చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ మన అలిపిరి దగ్గర కార్ బాంబు చెప్పేసి ఆ అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారి మీద, అంటే మనం చూసినటువంటి ప్రజాప్రతినిధుల మీద అంత భయంకరమైనటువంటి ఈ విధమైనటువంటి బ్లాస్ట్ అటాక్స్ జరిగింది. అదేవిధంగా ఇక చిన్న చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు ఉన్నప్పుడు చిరంజీవి గారి మీద కూడా అదే పులివెందుల్లో అవ్వచ్చు, అదే పులివెందుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి గారి కిల్లా అని చెప్పి పులివెందుల్లో కోడిగుడ్లు చెప్పుల దాడి కూడా ఆ రోజున చిరంజీవి గారి మీద చేయడం జరిగింది. అంటే ప్రజాస్వామ్యంలో అందరి మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా క్రూరంగా బాత్రూంలో హత్య చేయడం కూడా జరిగింది. మరి 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తం అది. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి దాడులు కూడా గతంలో జరిగాయి. మళ్ళీ ఈ విధంగా ఈ రోజున చూస్తే ఈ విధమైనటువంటి గులకరాయి దాడులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తం అవుతున్నారు, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారే బాధితులు అవుతున్నారు. ఎన్నికలు రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకరు దాడులు చేస్తున్నారు. పాపం ఎన్నికలు రాగానే జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాకులు చేస్తున్నారు. మనం చూసామండి రాష్ట్రంలో ఎంతో మంది దళితుల్ని నిన్న మనం చూసుంటాం. దళితుల్ని శిరోముండనం చేసిన కేసులో ఈ తోట త్రిమూర్తులు గారికి నిన్న శిక్ష పడింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మండపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ తోట త్రిమూర్తులు రేపు పోటీ చేయబోతున్న ఆయన మీద దళితులకు శిరోముండనం చేసిన కేసులో శిక్ష పడింది. అటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా దళిత డ్రైవర్ అయినటువంటి ఒక అనంత బాబు అనేవాడిని అత్యంత పాశవికంగా క్రూరంగా హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చినటువంటి ఆ పార్టీలో ఉన్నటువంటి అనంత బాబు అనే అతను ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని అటువంటి వారిని ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఇప్పుడు ఎన్నికల క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయిన్ లో వారందరినీ ముందులు పెట్టేసి నడిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటారు చూసారా. ఇటువంటి హత్యాకాండలు చేసే వాళ్ళని, దళితుల మీద అత్యంత దుర్మార్గమైనటువంటి హత్యలు చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద, ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళు నేరారోపణలు చేస్తారు చూసారా. అది వీరి యొక్క పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చానండి. ఎందుకనంటే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, ఈ రోజు శ్రీరామనవమి పండుగ చేస్తున్నాం. శ్రీరామనవమి అంటే ఇంకా రాష్ట్రంలోకి రామరాజ్యం రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రానికి రామరాజ్యం రాబోతుంది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి రావణాసుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి మనకి ఈ రోజు నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. ఇదే శుభదినం, శుభగడియలు ఇప్పుడే మొదలైనవి. నెల రోజుల్లో ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణాన్ని వీడబోతుంది. ఈయన మీద ఇన్ని కాలం పాటు పరదాలు కట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి మన పరదా సీఎం గారు మరి పరదాలు తీసేసి మరి ధైర్యంగా ముందుకు ఎందుకు పరదాలు తీసేసి పరదాలు కట్టుకొని ప్రచారం చేసుకోవచ్చు కదా. నేను ఎవరు పరదాలు తీయమన్నారు? పరదా చాటున తెర చాటున నువ్వు రాజకీయం చేసుకోవాలా? ఎందుకంటే నీకు ప్రజల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ విధమైనటువంటి ఈ 5 ఏళ్ల పాటు నువ్వు ఏ విధమైనటువంటి
ప్రజలకు ఏ విధమైనటువంటి ఫేవర్ చేయకపోగా కోట్ల లూటీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా నీవు ఈ రోజు చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంటారండి. ఆయన రాష్ట్రంలో ఆయన వల్ల ఏదైనా ఉపయోగం జరిగిందానండి? రాష్ట్రానికి ఒక ప్రాజెక్ట్ తీసుకురాగలిగారా? నీ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భౌతిక దాడులు కదండి, ఓటు అనేటువంటి వజ్రాయుధంతో నీ మీద రేపు మే 13వ తారీఖున ఓటు అనే వజ్రాయుధంతో భయంకరమైనటువంటి దాడి చేయబోయేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ మీద గులకరాలతో చేయరు. రాష్ట్ర ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. ఓటు అనే వజ్రాయుధంతో మీ మీద భారీ దాడి చేయబోతున్నారు. ఆ దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిద్ధపడాలి. ఖచ్చితంగా ఆ దాడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా రాష్ట్రం వైకాపా ప్రభుత్వాన్ని మళ్ళీ ఏర్పాటు చేసే పరిస్థితిలో ఉంది కాబట్టి మీరు కూటమి నేతలు జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులకి పాల్పడుతున్నారు అనేది వారి అభిప్రాయం. సరే, బ్రహ్మనాయుడు గారు 2019 ఎన్నికల్లో బాబాయిని కిరాతకంగా హత్య చేసి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని వారి కుమార్తె చెప్తున్నారు. నిన్న సునీతమ్మ గారు చెప్తున్నారు, మనందరం వింటున్నాం. అదేవిధంగా వీళ్ళ సొంత చెల్లి, జగన్ గారి చెల్లి అయినటువంటి షర్మిలారెడ్డి అన్న వదిలిన బాణం, ఇప్పుడు బూమరాంగా వచ్చింది కదా, అన్న వదిలిన బాణం. వీళ్ళందరూ ఏమని చెప్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అయినటువంటి అవినాష్ రెడ్డి గారు దీనిలో అతనే ముద్దాయి, అతనే నిందితు, అతని కనుసరణలోని హత్య జరిగిందని వారు ముమ్మాటికి విధంగా బల్ల గుద్ది చెప్పిందే కాకుండా వాళ్ళు వీడియో ప్రెజెంటేషన్స్ చేస్తా ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిందితులను కాపాడుతున్నారు అని చెప్పేశారండి. ఇక రాష్ట్ర ప్రజలకి ఏం ప్రాణం ఇస్తారండి? దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ కి శిరోముండనం చేసి అతని హత్యకు పురుగొల్పి అతను ఆ రోజున చనిపోవడానికి కారణభూతులు ఎవరండి? ఏ రాష్ట్రంలో ప్రజలందరికీ, ఏ ప్రజలకు కూడా, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రోజున అన్యాయం చేసింది కాక ప్రజలందరూ పొట్టలు కొట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల పుస్తులు కూడా అమ్ముకునేటువంటి పరిస్థితులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెగించున్నారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలం చెల్లింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో ఇక నూకలు చెల్లిపోయినాయండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పాలన మీద గచ్చి ఉన్నారు. అధికారంలోకి వాళ్ళు వచ్చేటువంటి ఛాన్స్ లేదు. ఏం సాధించారు కాబట్టి అధికారంలోకి వస్తారు? పోలవరం ప్రాజెక్ట్ సాధించారా? స్పెషల్ స్టేటస్ తీసుకొచ్చారా? లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఏమైనా మాట్లాడారా? అసలు రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఒక కొత్త ప్రాజెక్ట్ ఏమైనా తీసుకొచ్చారా? రాష్ట్రాన్ని లూటీ చేసుకొని పోవటం తప్పించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రానికి ఇసుమంతా కూడాను వారు చేసింది ఏమీ లేదు. వారు ఖచ్చితంగా మేము మేనిఫెస్టో అంతా ఫుల్ఫిల్ చేసా ఉన్నారు. 100% మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేసా ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, మాట తప్పను మడిని తిప్పను పెద్ద మగాడిని, పులివెందులు పులినన్న జగన్మోహన్ రెడ్డి పిల్లిలాగా పక్క దొరికితే అధికారంలోకి వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, ఉద్యోగస్తులందరూ కూడాను ఇట్లా రక్త హస్తాలు చూపించినటువంటి జగన్మోహన్ రెడ్డి కొనసాగే అర్హత అతనికి ఏ కోశానే లేదు. అదేవిధంగా మహిళల పట్ల ఏం చేశాడండి? మహిళలకి దశల వారి నేను మద్య నిషేధం చేస్తానమ్మా, అక్క, చెల్లి, తల్లి అని చెప్పేసి ఇట్లా బుగ్గలు నిమిరి మహిళలందరూ తల మీద జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మధ్య ఏర్లైనట్టు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పండి సారీ కూటమి అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తుందా? బ్రహ్మనాయుడు గారు, మేము ఏదైతే మేనిఫెస్టోలో మేము ఏదైతే అనౌన్స్ చేస్తామో జగన్మోహన్ రెడ్డి గారి లాగా చేతగాని ఫాల్స్ ప్రామిస్ అయితే మా కూటమి ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఏదైతే మాట ఇస్తామో ఆ మాట ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోను ఖచ్చితంగా అమలు చేస్తాం. చెయ్యటం రాని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, చేతగాని ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అందుకే కదా ఒక్క హామీ నెరవేర్చకపోగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి ఆ సెగ్మెంట్ ఈ సెగ్మెంట్ కదా ఆల్ సెగ్మెంట్స్ కి సంబంధించిన ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ నిధులు అవ్వచ్చు, బీసీ కార్పొరేషన్ నిధులు అవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ఫండ్స్ ని ప్రజలందరి పొట్టను కొట్టి జగన్మోహన్ రెడ్డి తన జేబులో వేసుకున్నాడు, తన సంచిలో వేసుకున్నాడు, ఇడుపులు పాయ బంగ్లాలో దోచుకున్నాడండి. ఖచ్చితంగా రేపు కూటమి అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మింగిన డబ్బుని కట్టించి జైల్లో కూర్చోబెట్టారు. చెంచలు కూడా ఈగ జైలు కదండి, వాళ్ళ తిహార్ జైలు ఖాయం. ఎందుకంటే ఖచ్చితంగా మేము అధికారంలోకి రాబోతున్నాం. వారు చేసిన ప్రతి తప్పుకు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది.